చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎక్స్ ఎంపీని ఎక్స్ పోలీస్ని నన్నే మీడియా ముందుకు రమ్మంటారా? గోరంట్ల మాధవ్ ఆయన ఎక్సా, డబుల్ ఎక్సా, త్రిబుల్ ఎక్సా వేసేసాడు, బాగా వేసేసాడు. ఏ ఎక్సో ఆయన ఎక్స్ ఏంటి అనేది ప్రపంచం మొత్తం చూసింది కదా. ఏంటి అయ్యో ఒప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు. షడన్ షాక్ వల్ల ఇలా జరిగింది. ఏదైనా చూడకూడదు దగ్గరగా చూసారా? మా కర్మగాలి చూసాములేండి. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాలు ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్లో నో వేకెన్సీ అండి. చట్టం గురించి తెలుసు, అయినా పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడికి యత్నించారు. నా దందా అంతా వాహనాన్ని ఆపి డోర్లు తెరిచి కిరణ్ పై దాడికి యత్నించారు. కిరణ్ ను తనకు అప్పగిస్తే అంతు చూస్తానని బెదిరించారు. మాకు 2 డౌట్స్ ఉన్నాయి. బాబోయ్ రొట్టగడ వచ్చాడు. ఒకటి, ఆయన ఇక్కడ లేడనేటువంటి ఒక అనుమానం, ఉన్నాడనేటువంటి అనుమానం. అది అసలు తక్కువ మీటింగ్ అంటే ఇక్కడ 10 మంది గొట్టంగా వేసుకుని ఇది ఏమైనా పెదరాడి జమానా అనుకున్నావా? తిట్టడం అంటే ఒక రాజకీయ విమర్శ కాదు. వాడు వీడు ఎమ్మ ఎక్క సైతాన్ వేదాలు వెళ్లిస్తుందా? మొట్టమొదటి రోజునే తోటకూర దొంగతనం చేసిన రోజునే నువ్వెందుకు అరెస్ట్ చేయలేదు? తోటకూర, కొత్తిమీర, కరేపాకు. తోటకూర ఉందేమిటి? కొడతారా? చంపేస్తారా? అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? మా గోరంట్ల మాధవ్ అతన్ని దొడ్డి దోవన నగరం పోలీస్ స్టేషన్ నుంచి తీసుకువెళితే మాత్రం ఇది తప్పు, ఇది నేరం అని చెప్పదలుచుకున్నా. ఎవరికైనా చూపించండి రా. లేదంటారు, మా పొరపాటు అంటారు. సరే, అది వేరే విషయం. కోర్టులో ఇమీడియట్ గా ప్రొడ్యూస్ చేయాలి. దట్ ఈస్ ఓన్లీ ద డిమాండ్. అడ్డమైన రౌడీలు చెప్పేది నేను వినాలంటావా? ఈయన లక్కీ అండి, 6 కేసుల వరకే పెట్టారు ఈయన మీద. ఖచ్చితంగా న్యాయస్థానంలో మా బాధలు చెప్పుకుంటాం. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? దారికి అడ్డం నిలబడి అతన్ని నిరసన వ్యక్తం చేశాడా, పోలీసు వారిని కొట్టాడా, ఒక్కసారి ఆలోచించండి. అరొకరోయ్ ఇది చూడు. ఎంపీగా పనిచేసిన ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నాకు తెలీదు. పద ముందు స్టేషన్ కి. అంతా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు. నీ చరిత్ర అయిపోయిందిరా బాబుజీ. ఇక నీ బతుకంతా నీ అబ్బా